చిలకలూరుపేట రోడ్డు ప్రమాదం ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నేటితో నిందితుల కస్టడీ ముగుస్తుంది. ఇప్పటికే కేసులో అరెస్టు అయిన 5 నిందితులతో పాటు కార్ల చోరీతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కార్ల దందాకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. ఇప్పటి వరకు 50 కార్లకు పైగా అమ్మినట్లు గుర్తించారు. అందులో 27 కార్లను నర్సరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అమ్మిన కార్లలో పోలీసులే ఎక్కువ శాతం కార్లను కొన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కార్లు కొన్న పోలీసులపై చర్యలు ఉంటాయా ఉండవా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలీసులతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుల అనుచరులకు వెంకటనాయుడు కార్లు అమ్మినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ఒత్తిడితో కేసును నీరు గార్చుతున్నారన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరోవైపు వెంకటనాయుడు అరాచకాలకు పల్నాడు జిల్లాలోని కీలక పోలీస్ అధికారులు అండదండలు ఉన్నట్లు గుర్తించారు. వెంకటనాయుడుతో లింకులున్న పోలీసుల పేర్లు బయటకు రాకుండా కుట్ర చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వెంకటనాయుడుకు కార్ల దందా మాత్రమే కాకుండా గంజాయి, రేషన్ మాఫియాలను హస్తమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటు వెంకటనాయుడు అరాచకాలపై కస్టడీ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు రిపోర్ట్లో ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు. మణికుమార్, మనం చూస్తున్నాం ప్రధాన నిందితుడు వెంకటనాయుడు అని చెప్పుకోవచ్చా? వెంకటనాయుడికి సంబంధించి ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? అతని విచారణలు ఎటువంటి విషయాలు తెరపైకి వస్తాయి అనుకోవచ్చు? పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన నిందితుల కస్టడీ ఈ రోజుతో ముగినుంది. 5 రోజుల పాటు చిలకలూరుపేట కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కస్టడీకి ఈ రోజుతో కస్టడీ ముగినుంది. ఈ నేపథ్యంలో ఈ కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా ఈ యాక్సిడెంట్ కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన వెంకటనాయుడుతో పాటు మరో 4 నిందితులు, అదేవిధంగా కార్ల దందా ఏదైతే ఉందో గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి వెంకటనాయుడుకు సంబంధించిన ఈ కార్ల దందా ఏదైతే ఉంది, ఈ కార్ల దందాకు సంబంధించి మరో 2 నిందితులు, మొత్తం 7 నిందితులను కూడా పోలీసులు చిలకలూరుపేట స్టేషన్ లో విచారిస్తున్నారు. ఈ రోజుతో ఆ విచారణ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ కార్లకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ శాతం పోలీసులు కార్లను కొనుగోలు చేసిన నేపథ్యంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తాజాగా కూడా విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే మొత్తం నిందితుల నుంచి దాదాపు 50 కార్లు వీళ్ళు అమ్మినట్టుగా కూడా ప్రధానంగా ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే అటు పల్నాడు నర్సరావుపేట స్టేషన్ కు సంబంధించి దాదాపు 27 కార్లు స్టేషన్లకు చేరుకున్నాయి. అక్కడ 27 కార్లను కూడా పోలీసులు అక్కడ పార్క్ చేసిన పరిస్థితి. ఇంకా కార్ల చిట్టా బయటకు రావాల్సింది, ఇంకా చాలా కార్లు బయటకి రావాల్సి ఉంది. వాటికి సంబంధించిన వాటి వెనక ఎవరున్నారని దాని మీద కూడా పోలీసులు ప్రధానంగా విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చేరినటువంటి కార్లకు సంబంధించి నెంబర్ ప్లేట్లు కావచ్చు, లేదంటే చాసిస్ నెంబర్లకు సంబంధించిన వివరాలతో అటు రవాణా శాఖ అధికారులు కూడా వాటికి సంబంధించి డీటెయిల్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, దానికి సంబంధించిన వాహనాలు ఎవరు అనే దాని మీద కూడా అటువైపు రవాణా శాఖ అధికారులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ కేసులో మొదటి నుంచి కూడా పోలీసులే వెంకటనాయుడు వద్ద కార్లు కొన్నారని చూపిస్తున్న నేపథ్యంలో ఈ కార్లన్నింటిలో కూడా కేవలం ఫైనాన్స్ పెట్టుకున్నటువంటి కార్లు తాకట్టు పెట్టుకోవడం కాకుండా కొన్ని కార్లను కూడా కొట్టుకొచ్చినట్లు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. అయితే పోలీసులతో పాటు రాజకీయ నేతల అనుచరులు కూడా వెంకటనాయుడు కార్లు అమ్మినట్లు కూడా ప్రధానంగా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ కేసును నీతిగలుస్తున్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ 5 రోజుల రిమాండ్ కస్టడీకి సంబంధించినటువంటి విచారణలో ఎటువంటి కీలక విషయాలను పోలీసులు ప్రస్తావిస్తారు, ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసుల మీద చర్యలు తీసుకుంటారా లేదంటే పోలీసులు చర్యలు తీసుకోకుండా పక్కన పెడతారనే దాని కూడా చర్చ జరుగుతుంది. అటు పొలిటికల్ సర్కిల్ తో కూడా రాజకీయ ఒత్తిడి ఈ కేసును నీరుగార్చడంలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, కస్టడీలో విచారణలో ఎలాంటి విషయాలు పొందుపరుస్తారనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.